పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ మే నెలను మరియ మాత గౌరవార్థంగా మనందరికీ కూడా అందించుకున్నది. ఈ మే నెలలో చివరి రోజున మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను సందర్శించడాన్ని మనము ఘనముగా కొనియాడుతూ ఉంటున్నాం. అయితే రేపు ఆదివారం అవ్వడం వలన ఆ పండుగను ఈ రోజు శనివారము ఇదిగో కొనియాడుతూ ఉంది. ఈ యొక్క మరియ యొక్క సందర్శనంలో మనకు గ్రహించేటువంటి అంశం, మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను సందర్శించడం ద్వారా మరియ దైవంతో నిండినటువంటి యేసుతో పాటు మానవ శరీరంతో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ వద్దకు వెళ్ళడాన్ని గమనిస్తున్నాం. ఇదే మన జీవితాల్లో కూడా తేట తెల్లమవుతూ ఉంటుంది. మనందరము కూడా శరీరము ఆత్మతో కలిసి జీవిస్తున్నాం. ఆత్మ నేలని అలడ ఆ శరీరం అనేది నిష్ప్రయోజనముగా ఉంటుంది, జీవము లేనటువంటి శరీరముగా ఉంటుంది. శరీరం లేకపోతే ఆత్మ దేవదూతల వలె ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ రెండు కలిస్తేనే అది మనిషి రూపం. ఆత్మ లేని ఎడల శరీరానికి మనిషి రూపం లేదు, శరీరానికి ఆత్మ లేని ఎడల ఆత్మకు ఉపయోగం. కాబట్టి పూజా బలిలో ఆ మరియ తల్లి దేవుని ఆత్మతో ఎలిజబెత్ అమ్మను దర్శించడం ద్వారా ఆమె చూపించేది మానవ జీవితంలో ఎల్లవేళలా కూడా దైవత్వం అనేది అవసరం. ఆ తల్లి ఆ దర్శనంలో ఇదిగో ఎలిజబెత్ అమ్మ యొక్క శరీరానికి ఏ విధంగా అయితే దైవత్వం అవసరం ఉన్నదన్నో గ్రహిస్తుందో మన జీవితాల్లో కూడా అదే అవసరం. ఆ మరియ తల్లి జీవితంలో అదే చూపించింది. సిలువ చెంత యేసును చూపించింది, కానా పెండ్లిలో ఆయన యొక్క కార్యాన్ని చూపించింది, బెత్లెహేములో ఆ పశువుల పాకలో వెలుగుచున్నటువంటి సూర్యోదయమైనటువంటి ఆయన దివ్య తేజస్సును చూపించింది. ఇదిగో అపోస్తులకు ఆయన యొక్క మహిమను చూపించింది. ప్రియ సహోదరి సహోదరుల, ఈ విధముగా మరియ తల్లి జీవితంలో మనం గ్రహించేది ఒకటే, దైవత్వాన్ని మానవాళికి చూపించడం. మన జీవితంలో కూడా మానవ జీవితానికి ఆత్మ జీవితం అవసరమని ఆ తల్లి చూపిస్తుంది. ఈ లోకంలో మనము కూడా ఆత్మను మరిచి లోకపరమైనటువంటి జీవితంలోనే మురిగినప్పుడు, వస్తువు జీవితంలోనే మనం పడినప్పుడు, చేకట్టుకున్నటువంటి పాపములను తప్పిదములను పూజా బలులు సమర్పిస్తూ మరియ తల్లి ఏ విధముగా అయితే ఆ దేవుణ్ణి మనకు చూపిస్తూ ఆ దేవుణ్ణి మనకు అందిస్తూ ఉంటుందో, ఆమె వలె మనము కూడా ఆ దైవత్వాన్ని మన హృదయంలో నిలుపుకునే విధంగా గొప్ప భాగ్యం దయచేయమని ఈ పూజా బలిలో వేడుకుంటాం. అతి పవిత్రమైనటువంటి పూజా బలిలో పాలు పంచుకునే ముందు అందరము కూడా భక్తితో కళ్ళు మూసుకొని మన పాపములను తప్పిదములను ఒప్పుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలాగైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేస్తుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
మహిమ భూమి అందు మనుషులకు శాంతి సమాధానము కలుగు సమృద్ధయులందరికీ భూమిలో దేవునికి మహిమ భూమి అందు మనుషులకు శాంతి రాజా పరలోక రాజా శక్తి సంపన్న ఆరాధనను స్తుతి మహిమలను గౌరవ మహిమలను రాజా పరలోక రాజా శక్తి సంపన్న ఆరాధనను స్తుతి మహిమలను గౌరవ మహిమలను దేవా అర్పించిదమయ్యా వందన గీతం యుగ యుగములు నీకు దేవునికి మహిమ భూమి అందు మనుషులకు శాంతి దేవునికి మహిమ భూమి అందు మనుషులకు శాంతి సుతురాలినవాడ దేవుని గొర్రెపిల్ల వినయుక సుతురా పాపము తొలగించి ఆయుషు మారలను సుతురాలినవాడ దేవుని గొర్రెపిల్ల వినయుక సుతురా పాపము తొలగించి ఆయుషు మారలను విజయగురీవా మహిషుద్ధులు వీరే జీవిత వీరే యుగ యుగములు దేవునికి మహిమ భూమి అందు మనుషులకు శాంతి దేవునికి మహిమ భూమి అందు మనుషులకు శాంతి సమాధానము కలుగు సమృద్ధయులందరికీ భూమిలో దేవునికి మహిమ భూమి అందు మనుషులకు శాంతి ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుని తన గర్భమందు మోయిచున్న పరిశుద్ధ కన్య అయిన మరియమాతకు ఎలిజబెత్తును సందర్శింపవలెనడు ప్రేరణను కలిగించితివి. పవిత్రాత్మ ప్రేరణను నమ్మక పాత్రముగా ఆలకించుచు మరియమాతతో కలిసి నీ కీర్తిని శ్లాఘించుముగాక. నిత్యము నీ వైభవములను స్తుతించు భాగ్యమును మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు. మొదటి పఠనము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము వచనములు 14 నుంచి 18 వరకు. సీమోను కుమారి ఆనందనాదము చేయుము, ఇశ్రాయేలు హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి నిండు మనస్సుతో సంతసింపుము. ప్రభువు నీ దండనము తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదురు చేసెను. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు. కావున నీవు ఇక ఏ కీడుకు భయపడనక్కరలేదు.
ప్రజలు యెరూషలేముతో, సీమోను, నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందికి వేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు. ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించును. ప్రేమతో నీకు నూతన జీవము వసగును. నిన్ను తలంచుకుని సంతసముతో పాటలు పాడును. ఉత్సవ దినము వలె ఆనందించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుని మాత, పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము. పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత. దేవాది దేవుని దీవించబడిన అనుగ్రహ పరిపూర్ణురాల, దేవాది దేవుని దీవించబడిన అనుగ్రహ పరిపూర్ణురాల, పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత, పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత. రెండవ పఠనము. అవసరములలో ఉన్న సోదరులను ఆదుకొనుడు. పునీత పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయము 9వ వచనము నుండి 16వ వచనం వరకు. పునీత పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయము 9వ వచనము నుండి 16వ వచనం వరకు. సహోదరులారా, ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడును ద్వేషించి మంచిని అంటిపెట్టుకొని ఉండుడు. ఒకరిని ఒకరు సోదర భావముతో ప్రేమింపుడు. ఒకరిని ఒకరు గౌరవించుకొనుటకై త్వరపడుడు. సోమరులై ఉండక కష్టపడి పనిచేయుడు. భక్తి పూరితమగు హృదయముతో ప్రభువును సేవింపుడు. మీ నిరీక్షణలో ఆనందింపుడు. కష్టములో ఓర్పు వహింపుడు. సర్వదా ప్రార్థింపుడు. అవసరములో ఉన్న సోదరులను ఆదుకొనుడు. అతిథి సత్కార్యములను ఆచరింపుడు. మేము హింసించు వారిని దీవింపుడు. వారిని శపింపకుండా దీవింపుడు. ఆనందించు వారితో ఆనందింపుడు. దుఃఖించు వారితో దుఃఖింపుడు. అందరి ఎడల సమతా భావము కలిగి ఉండుడు. ఇది ప్రభు వాక్కు.
శుభములు స్త్రీలను ధన్యురాలను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని దాసియాలకు శుభములు పలుకు ధన్యులు, స్త్రీలను ధన్యురాలను. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము వచనములు 39 నుంచి 45 వరకు. లూకా శుభవార్త 1వ అధ్యాయము వచనములు 39 నుంచి. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముచ్చే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. మరియ తల్లి దీవెన పాత్ర. మానవాళికి మరియ తల్లి ఎల్లప్పుడూ కూడా అనుగ్రహాల మాతగాను, ప్రభుని చేత అధికముగా దీవింపబడినటువంటి తల్లిగాను మనందరం కూడా పరిశుద్ధ గ్రంథం నుండి తెలుసుకుంటున్నాం.
అందుకే నేడు మానవాళ్ళందరికీ కూడా మరియ తల్లి దీవెన పాత్ర. ఒకరోజు ఒక వ్యక్తిని అడిగాను, గుణదల్లో ఉన్నటువంటి గుణదల మాతకు అనునిత్యము తల్లిని దర్శించేటువంటి వ్యక్తిని అడిగాను. రోజు గుణదల కొండెక్కుతున్నాడు. సంవత్సరానికి 2-3 సార్లైనా వెలంగిని వెళ్తున్నాడు. అతన్ని ఆపి ఒకరోజు ఒక ప్రశ్న అడిగాను, మీరు ప్రతిరోజు గుణదల కొండ ఎక్కుతున్నారు కదా, మరలా ఎందుకు వెలంగిని వెళ్తున్నారు అని అడిగాను. అతను అన్నాడు, ఫాదర్ గారండి, వెలంగిని ఒకటే కాదు, నాకు ధనము సమకూరినప్పుడు, సమయము దేవుని అనుగ్రహముతో తోడై ఉన్నప్పుడు, ఇదిగో నేను ఫాతిమా వెళ్ళాలనుకుంటున్నాను, లూర్దు వెళ్ళాలనుకుంటున్నాను, హోలీ ల్యాండ్ కూడా వెళ్ళాలనుకుంటున్నానని అన్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది. అదేమిటి, రోజు నువ్వు తల్లి దగ్గరికే వస్తున్నావు కదా, మరలా ఇంకా ఎందుకు హోలీ ల్యాండ్, లూర్దు, ఫాతిమా, వెలంగిని ఇవన్నీ ఎందుకు అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం, ఎందుకంటే మరియ తల్లి దర్శనమైన, ప్రభు తను బయలుపరుచుకున్నటువంటి స్థలమైన మొదటి స్థలాన్ని దర్శించడం దీవెనకరం కదా. ఇదిగో పవిత్రమైనటువంటి యెరూషలేములో దేవుడు అక్కడ దర్శించాడు. మరియ తల్లి లూర్దు, ఫాతిమా, వెలంగినిలో దర్శనమిచ్చింది. కాబట్టి నేరుగా వెళ్ళి అక్కడ దర్శిస్తే ఆ ప్రశాంతత ఎంతో మిన్నగా ఉంటుందండి అని చెప్పాడు. అవును ప్రియులారా, మరియ తల్లి దర్శించినటువంటి ఆ స్థలాలలో, ఆ పుణ్యక్షేత్రాల్లో దర్శించడం మనందరికీ కూడా మన ఆత్మకు కొంతగా సేద తీరుస్తుంది, అందరికీ కూడా తృప్తి అనేది కలుగుతుంది. ఈ తరుణంలో మానవాళందరికీ కూడా ఆమె తల్లి అని వివరిస్తున్నటువంటి తరుణంలో మరణించినటువంటి 2వ జాన్ పాల్ పబు గారు వివరిస్తూ ఉంటారు, ఎందుకు ఆమె మానవాళందరికీ కూడా తల్లి అని అంటే, ఇదిగో మొట్టమొదటిగా ఆమె క్రీస్తు ప్రభువుని తాకినటువంటి వ్యక్తి, మొట్టమొదటిగా ఆమె క్రీస్తు ప్రభుని వెంబడించినటువంటి వ్యక్తి, మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుని మనందరికీ కూడా చూపించినటువంటి వ్యక్తి, మొట్టమొదటిగా ఆ క్రీస్తు ప్రభు వాక్కులో జీవించినటువంటి వ్యక్తి. అందుకనే ఆమె సర్వ మానవాళందరికీ కూడా తల్లి అవుతుందని 2వ జాన్ పాల్ పోపు గారు తెలియచేస్తున్నారు. ఈ భూలోకంలో మనందరము కూడా మొట్టమొదటైనటువంటి ఆ పుణ్యక్షేత్రాలకు దర్శించడానికి ఏ విధముగా అయితే మనందరము కూడా తహతహలాడుతూ ఉంటామో, మానవాళందరినీ కూడా దేవుని అనుభూతిని అందించడానికి ఆమె మనందరికీ కూడా మూలం. అందుకనే ఆ తల్లిని ఇదిగో విశ్వ మానవాళి తల్లిగా, ఆ తల్లిని సకల మానవాళందరికీ రక్షకుని తల్లిగా ఆయన రక్షణ మాత అనేటువంటి ఒక లేఖ ద్వారా వివరించాడు. ఈనాడు మనము మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించే పండుగను కొనియాడుతూ ఉండగా, ఈ పండుగలో మనం గమనించేది ఇదే, ఆమె దీవెన పాత్రగా తన శరీరముతో మనందరికీ వస్తుంది. మనందరము కూడా బజారుకి వెళ్ళినప్పుడు, లేకపోతే కిరాయి షాపు కాడికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొనుక్కొని సంచిలో తీసుకొని వస్తాం, ఏదో ఒక నూనెను పట్టుకున్నప్పుడు బుడ్డిలో పట్టుకొని వస్తాం, లేదా సంచిలో కొన్ని వస్తువులు తీసుకొని వస్తాం. ఇదిగో మనందరినీ కూడా దేవుని యొక్క దీవెనలు అందించేటువంటి ఆమె జీవితం ఒక పాత్ర. ఆమె యొక్క శరీరములో, ఆమె యొక్క ఆత్మలో దేవుని యొక్క దీవెనను మనందరికీ అందించినటువంటి పుణ్యాత్మురాలు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవునికి స్తోత్రాలు, కీర్తనలు తెలియచేశారు. దేవునికి ఎంతోమంది స్తుతి కీర్తనలు అర్పించారు. మోషే అర్పించాడు, దానియేలు అర్పించాడు. యేసు ప్రభును చూచినప్పుడు ఇదిగో ఎలిజబెత్తమ్మ దేవునికి స్తోత్రగీతం పాడింది. సిమియోను బాలయేసును చూచినప్పుడు దేవునికి వందనాలు తెలియచేశాడు. వీరందరూ కూడా తెలియచేసినటువంటి స్తోత్రగీతాల్లో మరియ తల్లి చెప్పినటువంటి స్తోత్రగీతము ఎంతో మిక్కుటము. ఎందుకంటే అందరూ కూడా చేసినటువంటి మేలులకు స్తోత్రం చెబితే, మరియ తల్లి మాత్రము నా ఆత్మమా ప్రభుని స్తుతించుచున్నది అనే విధముగా ఇదిగో దేవుణ్ణి తన ఆత్మతో, తన యొక్క హృదయముతో ఘనపరిచింది. నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది. దేవుణ్ణి ఆత్మతో స్తుతించటం, దేవుణ్ణి తన హృదయముతో కీర్తించడం చూపించింది మరియ తల్లి. మామూలుగా మనము కూడా ప్రభు చేసినటువంటి వాటికి, మేలులకు మనం స్తోత్రాలు తెలియచేస్తాం. కానీ మరియ తల్లి తన ఆత్మతో దేవుణ్ణి స్తుతించడాన్ని చూపిస్తుంది. ఇది ఒక భిన్నైనటువంటి మార్గం.
అంటే శరీర అవసరాలను చూడక ఆత్మ అవసరాలతో దేవుణ్ణి స్తుతించడాన్ని తల్లి మరియ మనందరికీ కూడా నేర్పిస్తూ ఉంటుంది. ఆమె మానవాళ్ళందరికీ కూడా ఒక దీవెన పాత్రగా ఇదిగో 3 విధాలుగా ఉంటుంది. ఆ మరియ తల్లి మనందరికీ కూడా వచ్చేటప్పుడు యేసుతో నడుస్తూ వస్తుంది. ఆ తల్లి వస్తున్నప్పుడు సంతోషాన్ని తీసుకొస్తుంది. ఆ తల్లి ఆపదలను నెరవేరుస్తుంది. ఈ 3 విషయాల్లో మనందరికీ కూడా ఆమె దీవెన పాత్ర అవుతుంది. తల్లి యేసుతో వస్తుంది, సంతోషంతో వస్తుంది, ఆపదలను నెరవేరుస్తుంది. ఇదే మనందరికీ కూడా దీవెన పాత్ర. యేసుతో వస్తుంది. ఎలిజబెత్ అమ్మను సందర్శించడానికి వాక్యంలో విన్నాం. ఆమె ఒంటరిగా వెళ్ళలేదు. ఆమె వెళ్ళింది ప్రభు యేసుని యొక్క శరీర రక్తాలతో మోసుకొని వెళ్ళింది. ఆ ప్రభువుని ఎలిజబెత్ అమ్మ వద్దకు తీసుకొని వెళ్ళింది. అంటే ఆమె రాకడ కేవలము బంధు ప్రీతితో కాదు, దైవ ప్రీతితో ఆమె ఎలిజబెత్ అమ్మను సందర్శించింది. మనందరం కూడా కబుర్లు చెబుతాం. మా ఇంటిలో పండగ ఉంది, మా ఇంటిలో వివాహం ఉంది, ఫంక్షన్ ఉందని బంధువులకు అందరికీ కూడా తెలియచేసుకొని ఆహ్వానిస్తాం. మరియ తల్లి యొక్క ప్రయాణం అనేది ఈ యొక్క బంధు ప్రీతితో లేకపోతే ఇష్టమైనటువంటి వాటితో కాదు, దేవుని ఆత్మతో శరీరంతో కూడినటువంటి యేసుతో ఆహ్వానాన్ని ఇస్తూ ఉంటుంది. నేడు మన జీవితాల్లో ఆమె మన చెంతకు యేసు ప్రభు చెంతతో వస్తుంది. యేసును మోసుకొని మన వద్దకు వస్తుంది. ఆమెకు మనము తెలిసినా తెలియకపోయినా ప్రభువుతో మన చెంతకు వస్తుంది. కాబట్టి మరియ తల్లిని మనం తెలుసుకుంటున్నామంటే యేసు ప్రభు మన జీవితాల్లో ఉండాలి. మరియ తల్లిని మనం వెంబడిస్తున్నామంటే క్రీస్తుని మన జీవితాల్లో నింపుకోవాలి. అందుకని ఆ తల్లిని తెలుసుకున్న వాళ్ళు క్రీస్తును కూడా తెలుసుకున్నవారే. ఆ తల్లిని దర్శించిన వాళ్ళు క్రొత్త జీవితాన్ని అవలంబించిన వాళ్ళే. ఆ తల్లిని కనుగొన్న వాళ్ళు, ఆ తల్లి అనుభూతిని పొందిన వాళ్ళు నూతనమైనటువంటి జీవితాన్ని పొందిన వాళ్ళే. ఎందుకంటే ఆ తల్లిలో యేసయ్య ఉన్నాడు. అందుకని పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో వివరిస్తూ ఉంటాడు. 5వ అధ్యాయము 17వ వచనంలో వింటూ ఉంటాం. ఎవడైనా సరే క్రీస్తునందు నివసించిన ఎడల అతడు నూతనమైనటువంటి సృష్టి, పాతవన్నీ కూడా గతించినవి, అతనిలో క్రొత్తవనేవి ప్రారంభించబడినవి. మరియ తల్లి తన గర్భమున యేసు ప్రభుతో అదిగో ఎలిజబెత్ వద్దకు వెళ్ళినప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఒంటరితనము, ఆమెలో ఉన్నటువంటి ఏమీ లేని తనము, ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క నిస్ప్రయాయమైనటువంటి ఆ స్థితి అనేవి కూడా తీసివేయబడ్డాయి. ఆమె నూతనముగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంది. నీవు నేను కూడా మన జీవితాలలో ఆ మరియ తల్లిని మనము స్వీకరిస్తూ ఉంటుంటే మనలో నూతనమైనవి ప్రారంభమవుతాయి, మనలో పాతం అనేవి గతించబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మన హృదయాలను ఆత్మ పరిశీలన చేద్దాం. నా హృదయంలో దేవుణ్ణి మోసినటువంటి ఆ తల్లిని, యేసునాథు స్వామిని యొక్క తల్లి మరియ తల్లిని నేను వెంబడిస్తున్నానా? ఆ తల్లిని నేను నా హృదయంలో గౌరవిస్తుంటున్నానా? విశ్వ మానవాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా తన సృష్టిని అందించినటువంటి ఆ తల్లిని నేను వెంబడిస్తున్నానా? ఆ తల్లి చేసినటువంటి ఆ కార్యము ఎంతో మహత్తరమైనది ప్రియులారా. ప్రభు ఈ లోకానికి 2 మారులు తనను తాను తన పాదముతో ఈ లోకములు అడుగు మోపాడు. మొదటిసారి ఆయన సృష్టించినప్పుడు, ఆయన ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఆయన పాదము ఈ భూమి మీద తాకింది. ఈ భూమి మీద అన్ని వస్తువులు కూడా ఆ పాదాన్ని గ్రహించాయి. భూమని, నీరు, గాలి అన్నీ కూడా ఆ పాదానికి లోబడ్డాయి. అందుకనే ఆయన చెప్పిన మాటకు అన్నీ కూడా విభజించబడ్డాయి, సృష్టించబడ్డాయి, అన్నీ కూడా అమర్చబడ్డాయి. 2వ మారు ఆయన పాదం భూమి మీద మోపింది కన్య అయినటువంటి మరియ తల్లి గర్భము ద్వారా. ఆమె గర్భము ద్వారా ఈ భూలోకానికి ఒక నూతన సృష్టి వచ్చింది. అదిగో ఈనాడు ఆయన యొక్క పాదం ఒకటే కాదు, ఆ ప్రభుని యొక్క శరీరాన్ని, ఆ ప్రభుని యొక్క జీవితాన్ని తన గర్భం ద్వారా మనందరికీ కూడా అందిస్తుంది. అందుకే ఆమె మనందరికీ కూడా నూతనమైనటువంటి సృష్టి. ఆ మరియ తల్లి పాత నిబంధనలో ఏ విధంగా అయితే దేవుడు ఇదిగో భూమి మీద అడుగుపెట్టి ఉన్నాడో, మరియ యొక్క పవిత్ర గర్భము ద్వారా దేవుడు 2వ మారు ఆయన అడుగు మోపాడు. పరలోకాన్ని ఈ భూలోకానికి చూపించినటువంటి తల్లి ఆ ప్రభు 2వ మారు ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు ఇదిగో ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు వికసించాయి. ఈ భూలోకంలో పశువుల పాకలో రక్షకుని చూచి మానవుల యొక్క మనసులు సంతసించాయి.
ఈ భూలోకంలో అందరూ కూడా శాంతి కలిగిందని ఆనందంతో గంతులు వేశారు. ఇది ఆ తల్లి యొక్క మహాదర్శనం. ఈ తల్లికి ఉన్నటువంటి మహా ఆనుముత్యం. యేసును ఆ తల్లి కనిగి ఉండడం మనందరికీ కూడా తెలుసుకోవాలి. నేడు మన జీవితాల్లో కూడా యేసయ్యను నేను కలిగి ఉండాలంటే ఆ తల్లి వలె నేను కూడా ఆమెను వెంబడించు. క్రీస్తును ఆ తల్లి వెంబడించింది కాబట్టి యేసు ఆమె జీవితంలో ఉన్నాడు. నేడు నీవు నేను కూడా ఆ తల్లిని వెంబడించాలి. ఆ తల్లి చూపించేది క్రీస్తు భక్తి. అందుకని మరియ తల్లిని దేవమత ప్రార్థనలో మనం ఒక పదంతో వివరిస్తూ ఉంటాం. అత్యంత భక్తి కలిగినటువంటి జ్ఞానపాత్రమా, అత్యంత భక్తి కలిగిన మహిమ పాత్రమా, జ్ఞానపాత్రమా అని వివరిస్తాం. ఈ భూలోకంలో ఎక్కువ యేసు ప్రభు పట్ల భక్తి కలిగినటువంటి మరియ తల్లి. నేడు మన జీవితాల్లో క్రీస్తు ప్రభుని అనుచరులుగా విశ్వాసులుగా జీవిస్తున్న నీవు నేనము మరియ తల్లి ద్వారా క్రీస్తు భక్తిని మనము అవలంబించుకోవాలి. మరియ తల్లి ద్వారా మనము కూడా యేసును వెంబడించుకునేటువంటి తత్వము నేర్చుకోవాలి. కాబట్టి ఆ తల్లి మన చెంత ఉంటే యేసుతో వస్తుంది. ఆ తల్లి మన హృదయాల్లో ఉంటే యేసు మన చెంత ఉంటాడని మనము తల్లి ద్వారా గమనించాలి. రెండవది, ఆ తల్లి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రావడం లేదు. మొదటిగా యేసుతో వస్తుంది. రెండవది సంతోషంతో వస్తుంది, ఆనందాన్ని తీసుకొని వస్తుంది. యేసు ప్రభు బావి వద్ద కూర్చొని సమరియా స్త్రీతో అంటూ ఉంటున్నాడు, నీకు నేను ఇదిగో నేను ఇచ్చేటువంటి జీవాన్ని నీవు తాగితే అది నిత్య జీవాన్ని ఇస్తుంది, అది ఎప్పటికీ కూడా నీకు దప్పిక అనేది ఇవ్వదు. ఇదిగో ఆ మరియ తల్లి ఆ సంతోషంతో వస్తుంది. ఎందుకంటే మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను సందర్శించినప్పుడు ఆ యొక్క సందర్శనములో మరియ మాతకు ఆ యొక్క గృహంలో అడుగు పెట్టగానే ఎలిజబెత్ అమ్మ యొక్క గర్భంలో ఉన్నటువంటి యోహాను ఆనందంతో గంతులు వేశాడు. చూడండి, ఆ తల్లి యేసుతో వస్తూ ఉండడం ద్వారా ఆ కుటుంబంలో సంతోషం అనేది గంతులు వేయబడింది. ఈ యొక్క గంతులు వేయడం అనేది పాత నిబంధనలో ఉన్నటువంటి దావీదు జీవితాన్ని చూపిస్తుంది. రాజుల దినచర్య గ్రంథము, మొదటి రాజుల దినచర్య గ్రంథములో చూస్తూ ఉంటాం. దావీదు ఆ యొక్క నగరములో ప్రవేశించినప్పుడు ఆనందముతో సంతోషముగా గంతులు వేస్తున్నాడు. ఆ దివ్య మందసం ఎదురుగా గంతులు వేశాడు. అదే రీతిగా ఇదిగో బప్తిస్మ యోహాను గంతులు వేశాడు. దావీదు చూచింది ఆ దివ్య మందసములో మోషే మోసినటువంటి ఆ యొక్క కర్ర, ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞలు, ప్రభు కురిపించినటువంటి మన్నా, నిత్య జీవం, నిత్య ఆజ్ఞలు, అదిగో ప్రభు యొక్క దండన అక్కడ ఉన్నాయి ఆ దివ్య మందసములో. ఆ దివ్య మందసాన్ని చూచి దావీదు గంతులు వేశాడు, ఆనందించాడు. ఇదిగో ఏమీ లేకుండా ప్రభుని ఎదుట ఆత్మపూరితుడై స్తుతి గీతం చేశాడు. నేడు మరియ తల్లి కూడా యేసుతో రావడం ద్వారా ఆ యొక్క ఎలిజబెత్ యొక్క గృహంలో బప్తిస్మ యోహాను కూడా గంతులు వేయడం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆ యొక్క గర్భంలో ఇదిగో దివ్య మందసం మోసుకొని వచ్చింది. నిత్య జీవ మాటలు కలిగిన యేసయ్య, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఆయన శరీరము, ఆయన రక్తము, నిత్య మార్గచూపరైనటువంటి ప్రభువు ఆ మందసములో ఉండడము బప్తిస్మ యోహాను గమనించాడు. ప్రియులారా, మరియ తల్లి మన జీవితాల్లో కూడా ఉంటే మనము కూడా నిత్య ఆనందాన్ని, నిత్య సంతోషాన్ని మనము పొందుతాం. ఆ తల్లి మన చెంతకు ఒట్టి చేతుల్లో రావడం లేదు, సంతోషముతో ఇస్తుంది. ఈ సంతోషము పరలోక గుణాల్లోనేటువంటి ఒక గుణము. నీతి, శాంతి, సంతోషము, నీతి జీవించడంలోనే పరలోక జీవితం. అయితే ఈ యొక్క సంతోషం అనేది పరలోక సంతోషాన్ని అనుగ్రహించేటువంటి తల్లి మరియ తల్లి. నేడు మన జీవితాల్లో కూడా ఆ యొక్క నిత్య సంతోషం మనం పొందాలంటే, ఆ దీవెన పాత్ర మన జీవితాల్లో కూడా గ్రహించాలంటే ఆ మరియ తల్లిని మన జీవితాల్లో స్వీకరిద్దాం. ఆ తల్లి ఏ విధముగా అయితే ఆ ప్రభును మోసుకొని వస్తే బప్తిస్మ యోహాను గంతులు వేశాడు, ఆ తల్లి యొక్క అనుకువ, ఆ తల్లి యొక్క అనుభూతి వల్ల మన జీవితాల్లో కూడా ఆనందిద్దాం. మనందరము కూడా శారీరకంగా వస్తువు రూపంలో కనుగొన్నటువంటి వస్తువుల్లోనే ఆనందాన్ని చెందుతాం. పెట్టేటువంటి పెట్టుబడిలో లాభం వస్తే మహానందిస్తూ ఉంటాం. వేసినటువంటి పంటలో లాభం వస్తే సంతోషిస్తూ ఉంటాం. చదువుకున్న చదువులను బట్టి ఉద్యోగాన్ని వస్తే సంతోషంగా హాయిగా ఉంటాం. ప్రియులారా, ఇవన్నీ కూడా శారీరక జీవితాన్ని
చూపిస్తాయి. కానీ మరియ తల్లి ఆత్మీయ జీవితంలో ఆనందంగా ఉండడాన్ని చూపిస్తుంది. ఆ ఆత్మ జీవితము ఆనందంలో ఎదగడము యేసు ద్వారానే సాధ్యమవుతుందని మనకు చూపిస్తుంది. నీ ఆత్మ, నా ఆత్మ, మనందరి శరీరాలు ఆత్మ కలిగి ఉన్నాయి. ఈ ఆత్మను సేద తీర్చేది యేసులేనని మనం గ్రహించాలి. లౌకిక పూర్యమైనటువంటి వస్తువులు వ్యవహారాల్లో కాదు, దైవపూరితమైనటువంటి ప్రభు అయినటువంటి యేసు యొక్క శరీర మాంసాల్లో మనం ఆనందాన్ని పొందుతూ ఉంటాం. మూడవది, మరియ తల్లి మనందరికీ కూడా దీవెన పాత్రగా ఉండడం. ఆమె ఆపదలను నెరవేర్చేటువంటి తల్లి. ఎలిజబెత్ను దర్శించినప్పుడు ఆమెకున్నటువంటి అవసరాలను తెచ్చింది. సహజంగా ఎవరైనా సరే గర్భం దాల్చినప్పుడు వారికి కొన్ని పనులు చేసి పెట్టాలి. ఎందుకంటే వారు గర్భంతో ఉంటారు కాబట్టి తల్లి వారికి కావాల్సినవి కూడా చూస్తూ ఉంటారు. వారి ఆరోగ్యము, వారి బాగోగులు అన్నీ కూడా తల్లి చూస్తూ ఉంటుంది. ఈ విధంగా మరియ తల్లి ఒక తల్లి పాత్రను తీసుకుంది. మనం అనుకుంటాం తన చుట్టమగు ఎలిజబెత్తమ్మకు ఈ కార్యాలు చేసింది కదా అనుకుంటాం. ఈ కార్యాలు కేవలము తన చుట్టమైనటువంటి ఎలిజబెత్తమ్మకు మరియమ్మ చేసింది కదా, ఇందులో గొప్పేముంది అని ఆ సందేహం మనలో కూడా పుట్టవచ్చు. ప్రియులారా, మరియ తల్లి కేవలము ఎలిజబెత్తమ్మకే కాదు, విశ్వాసములో క్రీస్తులో ఎవరైతే విశ్వాసం అనుగ్రహంతో జీవిస్తున్నారో వారందరికీ కూడా ఆమె సేవలు అర్పిస్తుంది. వారందరికీ కూడా ఆమె తన జీవితంతో ఆదుకుంటుంది. అపోస్తలులు ఎవరు కూడా ప్రభుని యొక్క స్వంత రక్త సంబంధికులు కాదు. వేరే వేరే ప్రాంతాలు, గలిలయ నివాసులు, వేరే వేరే ప్రాంతాల నుంచి, వేరే వేరే వృత్తుల నుంచి అపోస్తులందరినీ కూడా ఉమ్మడి చేశారు ప్రభు. అలాంటి అపోస్తులందరినీ కూడా మరియ తల్లి వారి ఆపదలలో వారిని ఆదుకుంది. కానా పెండ్లి విందులో కూడా ఆ తల్లి ఆయన చెప్పినట్లు చేయడని ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకుంది. పెంతెకోస్తు మహోత్సవము గత ఆదివారం జరుపుకున్నాం. ఈ ఆదివార పండుగలో మనం చూస్తూ ఉంటున్నాం అపోస్తలులందరి మీద కూడా పరిశుద్ధాత్మ హేరాళంగా కృంభరించడం. ఇందులో కీలక పాత్ర మరియ తల్లి. ఎందుకంటే తాను ప్రేమించినటువంటి శిష్యులు ఆపదలో ఉన్నారు, నాయకుడు అంతు అయిపోయాడు, వారు వెంబడిస్తున్నటువంటి గురువు వారి మధ్య లేడు. ఇలాంటి సందర్భంలో వారి ఆపదను నెరవేర్చింది తల్లి మరియ. ఆ తల్లి ఆపదను ఎలా నెరవేర్చింది? ప్రార్థన. యేసుకు విన్నవించడమే ప్రార్థన. ఆయన చెప్పినట్లు చేయడం అనేది ఒక చిన్న ప్రార్థన. అపోస్తులందరినీ కూడా మేడగదిలో ఎడదెగగా ప్రార్థనలో ఉంచడమే మరియ తల్లి చేసినటువంటి పుణ్యకార్యం. ఆ ప్రార్థనే ఆపదను ఆదుకుంది. అంటే మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనకు ఎనలేనటువంటి దీవెన మార్గము ఉందని మనము గ్రహిస్తూ ఉంటున్నాం. అందుకనే మన యొక్క కథోలికులుగా మన యొక్క మధ్యస్థ ప్రార్థనలో ఆ తల్లిని మనము ప్రార్థన వేడడానికి కారణము ఆ తల్లి చేసేటువంటి ప్రార్థనకు మరి యొక్క మార్గం లేదు, దీవెనే మార్గము. ఎందుకంటే ఆ తల్లి చేసినటువంటి ఆ యొక్క చిన్న విన్నపము యేసు నిరాకరించడం లేదు. యేసు ప్రభు వాటిని నెరవేరుస్తున్నాడు. నేడు మన జీవితాల్లో ఎన్నో అవసరాలు ఉంటాయి. మన శారీరక జీవం, ఆత్మీయ జీవితానికి ఎన్నో ఆపదలు, ఎన్నో అవసరాలు ఉంటాయి. వీటిలో మనము మరియ తల్లి మధ్యస్థాన్ని వేడాలి. ఈ వేడాలంటే నీకు నాకు నా విశ్వాసము ఆ తల్లి పట్ల ఉండాలి. ఈ లోకములో మన విశ్వాసం చాలా చింతగిల్లిపోతుంది. మనందరికీ చదువుకునేటువంటి వ్యక్తులకు ఫ్రెడరిక్ నీచే అనేటువంటి దేవుడు నమ్మనటువంటి ఒక తత్వవేత్త గాడ్ ఈజ్ డెడ్ అంటాడు. దేవుడు లేడు, చనిపోయాడని అంటూ ఉంటాడు. ఆయన చెప్పినటువంటి సందర్భం ఏమిటంటే ఎదుగుతున్నటువంటి ఆధునిక సమాజంలో పుట్టుకొస్తున్నటువంటి క్రొత్త జీవితాల్లో ఆధ్యాత్మిక జీవితాలపై విశ్వాసము సన్నగిల్లిపోతుంది అని ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పాడు. నేడు మన జీవితాల్లో చూస్తే అదే జరుగుతుంది, అదే గమనిస్తున్నాం. నేడు మన యొక్క ఆధునిక సమాజంలో మన యొక్క ఉద్యోగం, మన యొక్క చదువు, మనం వెళుతున్నటువంటి ప్రాంతాలు మన యొక్క భక్తిని, మన యొక్క విశ్వాసాన్ని, మనకున్నటువంటి దైవ సంబంధిత జీవితాన్ని తగ్గు చేస్తున్నాయి. ఇది నిజం ప్రియులారా. మనం చేసేటువంటి వ్యాపారం, మన యొక్క చదువు, మన యొక్క ఉద్యోగం, మనం చేసేటువంటి వృత్తి అన్నీ కూడా మన యొక్క జీవితంలో మన యొక్క విశ్వాసాన్ని, దేవునితో మనకున్న సంబంధాన్ని తగ్గింపేలా
చేస్తుంది. ఎందుకు జరుగుతుందంటే 2 ప్రధానమైనటువంటి కారణాలు. మన విశ్వాసము ఎక్కడ ఉందో తేల్చుకుంటే అది అర్థమవుతుంది. దీనికి కూడా మరీ తల్లిని చూద్దాం. మన విశ్వాసము 2 విధాలుగా జీవిస్తూ ఉంటామని మరీ తల్లిలో చూస్తాం. ఒకటి, మన విశ్వాసం మన వివేకంతో జీవిస్తాం. మన విశ్వాసం ఇంకోటి మన హృదయంతో జీవిస్తాం. ఇది సహజంగా అన్ని జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. మరియ తల్లి కూడా మంగళవార్త చెప్పినప్పుడు, దేవదూత మరియ తల్లికి దర్శనం ఇచ్చినప్పుడు కూడా ఇది ఎలా జరుగునని వివేకముతో ఆలోచన చేసింది. కానీ వివరించినప్పుడు హృదయముతో స్పందించింది. ఆమె జీవితంలో వివేకంతో స్పందన, హృదయముతో స్పందన రెండూ గమనిస్తే ఆమె యొక్క హృదయ జీవితానికే తన జీవితం ధారబోసింది. తన హృదయముతో ప్రభువుని వెంబడిస్తూ పయనించింది. వివేకంతో చేస్తే నేనెందుకు చేయాలి ఈ కార్యం, నేనెందుకు చేయాలి, నేనెందుకు బలవాలి, నేనెందుకు మరణించాలి, ఎవరైనా పట్టుకుంటే మరణించాలి కదా, నేనెందుకు వివాహం ఆడాలి, నేనెందుకు బిడ్డను మోయాలి, నేనెందుకు ఈ కార్యం చేయాలని వివేకం ప్రశ్నిస్తూ ఉంటుంది. నేడు మన జీవితాల్లో కూడా అదే. మన యొక్క వివేకం మన విశ్వాసాన్ని నడిపిస్తుందా? నేను నమ్మేటువంటి నా ప్రభుని యొక్క హృదయము నన్ను నడిపిస్తుందా? నా విశ్వాస జీవితము నా వివేకం నడిపిస్తుందా, నా హృదయం నడిపిస్తుందా? మరియ తల్లి మనకు చూపేది హృదయముతో ఆ దేవుణ్ణి వెంబడించటం, వివేకము కాదండి, వివేకం కాదు. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 2వ అధ్యాయం 5వ వచనంలో అంటూ ఉంటాడు, ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క మానవ విశ్వాస జీవితాన్ని మానవుని యొక్క వివేకంతో కాక దేవుని శక్తితో ఉండవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మన యొక్క మానవ జీవితాలు ఇదిగో మన యొక్క వివేకం మీద కాదు, దేవుని యొక్క శక్తి ద్వారా మన యొక్క విశ్వాసం అనేది నడిపించబడుతుంది. ఆ దేవుని యొక్క శక్తి మన హృదయాల్లో దేవుడు ఇస్తున్నాడు. అందుకనే ఎవరిని కూడా ఏ మతంలో కూడా బలవంతం చేయలేము. ఎవరిని కూడా బలవంతంగా విశ్వాసాన్ని స్వీకరించమని మనం చేయలేము. అది దేవుని ప్రక్రియ, దేవుడిచ్చేటువంటి పిలుపు, దేవుడు మన హృదయానికి ఇచ్చేటువంటి ఒక స్పందన. కాబట్టి ఈ యొక్క ఆధునిక సమాజంలో కష్టకరమైనటువంటి మన జీవితాల్లో ఆపదలు ఇబ్బందులు కలిగినటువంటి ఈ భూలోక జీవితంలో మనము దేవుని చెంత నుండి దీవెనలు పొందాలండి. వివేకంతో కాదు, హృదయముతో నీ విశ్వాసములో జీవించు. నీ విశ్వాసములో వివేకాన్ని ప్రదర్శించడం కాదు, హృదయముతో నమ్మకాన్ని, విశ్వాసాన్ని జీవించు. హృదయ జీవితం అదే మన విశ్వాసానికి ఒక మార్గము కావాలి. ప్రియులారా, ఈనాడు మరియ తల్లి ఎలిజబెత్ను సందర్శించేటువంటి ఈ తరుణములో ఆ తల్లి ఒక దీవెన పాత్రగా తన శరీరాన్ని ఎలిజబెత్ను దర్శించింది. నేడు మన జీవితాల్లో కూడా ఆమె ఒక దీవెన పాత్రగా ప్రతిబింబించుకుందాం. ఆమె దీవెన పాత్రలో యేసు ప్రభుతో వస్తుంది, యేసు ప్రభు ఇచ్చేటువంటి నిత్య సంతోషంతో వస్తుంది, ఆదుకునేటువంటి మనస్తత్వంతో వస్తుంది, విశ్వాసం కలిగించమని ఆ యొక్క ఆపద కలిగిన జీవితం చూపిస్తుంది. నీవు నేను కూడా మరియ తల్లిని ఒక దీవెన పాత్రకు ఎల్లవేళలా మన యందు మన జపమాల ద్వారా ఆ తల్లిని అనుకరించడం ద్వారా నిలబెట్టుకునేది యేసు ఆమెలో ఉన్నాడు, యేసు సంతోషాన్ని ఇస్తున్నాడు, యేసు ఆపదలలో ఆదుకుంటున్నటువంటి నమ్మకంతో జీవితం. ఆ తల్లి ఎలిజబెత్ను దర్శించినట్లే నిన్ను నన్ను కూడా ఆదుకోవడానికి వస్తుంది, నిన్ను నన్ను కూడా మనందరినీ కూడా దరి చేరడానికి వస్తుంది. ఎందుకంటే మనందరము కూడా అపోస్తుల వలె యేసును వెంబడించేటువంటి బిడ్డలం, మనందరము కూడా యేసుని విశ్వసించేటువంటి అపోస్తులలాగా ఉన్నటువంటి జీవితాలు. కాబట్టి ఆ తల్లి ఎవరిని కూడా నినాదరం చేయదు. ఒకవేళ బలహీనతల వల్ల అపోస్తుల వలె మనం చల్లాచెదురైనా, మన జీవితాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల మనము వెనుదిరుగైనా ఆ తల్లి వెంబడించండి. ఇది మనం గ్రహించింది. నిత్య జనని, నిత్య మాతృమూర్తి మనందరినీ కూడా ఒక దీవెన పాత్రగా ఉంది. అందుకనే పునీత భక్తుడు పౌలు అంటూ ఉంటాడు, ఈ మానవ శరీరాల్ని మహిమ పాత్రలుగా దేవుడు మార్చి, ఇది దేవుని శక్తి. మరియ తల్లిని కూడా ఒక మహిమ కలిగినటువంటి జీవితంగా దేవుడు రూపొందించాడు. ఆ తల్లి ఆ మహిమ దీవెనలను మనందరికీ కూడా అందించడానికి ఎల్లవెల్లలా సిద్ధంగా ఉంది. జపమాలను అనుకరిద్దాం, జపమాలలో దేవుని దీవెని యొక్కను పొందుతాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున
వెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి హరి సుతుడు మను చరితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి మరి వెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి హరి సుతుడు మను చరితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి అందుకో అందుకో శ్రీకరా శ్రీకరా ఆదుకో ఆదుకో శుభకరా శుభకరా అందుకో అందుకో శ్రీకరా శ్రీకరా ఆదుకో ఆదుకో శుభకరా శుభకరా మరియా మాకు వేదినాయనా మనుజాయి ముక్తి మాధవీమితా మరియా మాకు వేదినాయనా మనుజాయి ముక్తి మాధవీమితా మా స్వాస్థ్యము సౌజన్యము సౌభాగ్యము నీయగా సాధ్వీమని సౌహార్దము ధారపోయగా స్వాస్థ్యము సౌజన్యము సౌభాగ్యము నీయగా సాధ్వీమని సౌహార్దము ధారపోయగా నిజమైన సాక్షిగా నైవేద్యమీయగా నిజమైన సాక్షిగా నైవేద్యమీయగా సాదరముగా స్వీకరించు శాంతిదాయక సాదరముగా స్వీకరించు శాంతిదాయక అందుకో అందుకో శ్రీకరా శ్రీకరా ఆదుకో ఆదుకో శుభకరా శుభకరా అందుకో అందుకో శ్రీకరా ఆదుకో ఆదుకో శుభకరా శుభకరా మహిమసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి మరి సుతుడు మను చరితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి అందుకో అందుకో శ్రీకరా శ్రీకరా ఆదుకో ఆదుకో శుభకరా శుభకరా అందుకో అందుకో శ్రీకరా శ్రీకరా ఆదుకో ఆదుకో శుభకరా శుభకరా సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును కాక. ఓ ప్రభువా, మేమర్పించి ఈ రక్షణ బలి సర్వాధికారి అయిన నీకు అంగీకారమగుండును గాక. నీ జనదైక కుమారుని పరమ పవిత్ర మాత యొక్క సపర్యలు నీవు అంగీకరించినట్లుగా మా అర్పణను కూడా కరుణతో స్వీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత
తెలుపుదము. ఓ సర్వేశ్వర, పునీతులను కనపరుచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగుడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణ కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింప చేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఎలా అయినా నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నిటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దినావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దోతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకముచే అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. వచ్చేది వారు ధన్యులు, ఏలిన వారి నామమున వచ్చేది వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి
శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ వీరిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఈ విశ్వాస రహస్యము, ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన నా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ, ఆమె నిగ్రహ బలుడైన జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, పునీతులతోనూ, వేద సాక్షులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర,
పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలాయినా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపముల లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల. క్రీస్తు దేహము మనకు జీవము, క్రీస్తు రక్తము మనకు ప్రాణం. క్రీస్తు దేహము మనకు జీవము, క్రీస్తు
ప్రభునిపై వదనమా దివ్యమైన ఈ ఆహారము. రండి రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు రీతితో లోపలగా పరుగులారా రండి రీతితో లోపలగా పరుగులారా రండి విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు స్వీకరించగలరే క్షేమమైనది విందు రక్షకుడి సురి విందు శ్రీకృష్ణుడి విందులు స్వీకరించగలరే క్షేమమైనది విందు రక్షకుడి సురి విందు జీవపు విందు సర్వోన్నతుడి పొందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుడి పొందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదమే విందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదమే విందు 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 కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు పునీతేన్యేశ్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయాల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలునే నేను దేవుడి వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుడి వారిని గురించి పూర్వకాలమునందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవుడి వారి యొక్క 5 గాయములను మికిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలపుచే ధ్యానించెడు. ఈ సమయమునందు దృఢమైన విశ్వాసమును, నమ్మిక, దైవ ప్రేమ అనెడు సుహృద పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపము, వానిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి యేసువా దేవుడి వారిని
నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో రేపు బ్రతమాని ప్రార్థించుకుంటున్నాను స్వామి. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పవిత్ర శ్రీ సభ నీ ఘనతను కీర్తించునుగాక. ఎలైనా సర్వశక్తిమంతుడైన నీవు నీ విశ్వాసులకు ఘనకార్యములు చేసితివి. గుప్తముగానున్న క్రీస్తు సాన్నిధ్యమును ప్రప్రథముగా గ్రహించిన స్థాపకుడైన యోహాను ఆనందముతో గంతులు వేసెను. అటులనే ఈ పరమ ప్రసాదమునందు సదా వాసమై ఉన్న క్రీస్తును శ్రీ సభ సంతోషముతో స్వీకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి సదా కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. శ్రీకృష్ణునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, కొద్ది నిమిషాలు కూర్చొని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా మే మాసము మరియ తల్లి అంకితముగా ఉంచబడినటువంటి మాసముగా కొనియాడుతూ గడిచినటువంటి ఈ నెల రోజుల పాటు మన విచారణ దేవాలయాల్లోనూ ప్రతి సాయంత్రము కూడా జపమాలను జపించటము, ఆ రోజు మరియ తల్లికి ధ్యానము చేయటము, ఈ 30 రోజుల పాటు నిరవధికముగా జరిపించటం అనేది జరిగింది. అందులో భాగముగా ఈరోజు మనము మరియ తల్లి పరిశుద్ధ కన్య అయిన మరియమాత సందర్శన ఉత్సవాన్ని కొనియాడుతూ ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యముగా ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన జీవితాలలో మన కుటుంబాలలో పొందుకున్నటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమె మధ్యస్థము ఎప్పుడు కూడా మనతో ఉండాలని ఈరోజు మనందరము కూడా ప్రార్థన చేశాము. కాబట్టి ఈ తరుణములో విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా విచారణ గురువుల తరపున మున్ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి ఈ పండుగ గొప్పగా జరుపుకోవటానికి కొంతమంది మన విచారణ నుండి యువకులే కావచ్చు, మరిదల సభ్యులే కావచ్చు, సంఘస్థులే కావచ్చు, పలు విధాలుగా సహకరించి ఈ పండుగ గొప్పగా చేయటానికి వారు వంతు సహాయాన్ని అందించారు. ముందుగా మరి ఈరోజు ఈ దివ్య బలి పూజలో ముందు భాగమైనటువంటి మరియ తల్లి తేరు ప్రదక్షిణ మన దేవాలయం చుట్టూ జపమాలను జపించుకుంటూ, ఆ జపమాలను జపిస్తూ ఆ మరియ తల్లి తేరు ప్రదక్షిణ అనేటటువంటిది ఈ దేవాలయం చుట్టూ తిరగటము అనేది ఒక ఆధ్యాత్మికంగా జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటనను మనల్ని ఆధ్యాత్మికమైనటువంటి బాటలో నడిపించినటువంటి మరిదల సభ్యులకు, ముఖ్యముగా ఈరోజే కాదు గడిచిన 30 దినాల నుండి కూడా మరిదల సభ్యులు వారు వంతుగా వచ్చి ప్రార్థన చేశారు. ఈరోజు కూడా మనందరినీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి బాటలో ప్రయాణించటానికి తమ వంతుగా కృషి సలిపారు. కాబట్టి ఈ తరుణములో మర్యాదల సభ్యులందరికీ కూడా, ముఖ్యముగా మరిదల సభ్యులు ప్రెసిడెంట్ అయినటువంటి గ్రేస్ అనిత గారికి, ఆమె యొక్క బృందాన్ని అందరినీ కూడా అభినందిస్తూ అందరము కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి ఈ తేరు ప్రదక్షిణలో చాలా ఆకర్షణీయంగా నిలిచినటువంటి మరియ తల్లి అలంకరణ మీరు గనక చూసినట్లయితే
ఇటు పక్కన మరియ తల్లి తేరు చాలా సుందరంగా అలంకరించబడినటువంటి విధానాన్ని మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇది మన విచారణ యువకులు చాలా చక్కగా మరి పొద్దున్నుంచి కూడా తమ వంతు, చాలా మందికి పనులు ఉన్నాయి అయినప్పటికీ కూడా మానుకొని ఈ తేరును అలంకరించినటువంటి వారు ముబల ప్రవీణు, అలాగే తనకు సహకరించినటువంటి మరి ఇరువురు రాజేషు, అలాగే అవినాష్, అవినాష్లను కూడా అభినందిస్తూ గట్టిగా మనం చప్పట్లు కొట్టి వారి ముగ్గురిని కూడా అభినందిద్దాం. అప్పటికప్పుడు ఎన్నో ఆలోచనలు చేసుకున్నారు, 2-3 ఆలోచనలు చేసుకొని ఒకటి తర్వాత ఒకటి తీసేసి మళ్ళీ పునరుద్ధరించుకుంటూ సవరించుకుంటూ చక్కగా ఈరోజు మరియ తల్లిని మన మధ్యలోకి మరి ప్రత్యక్షంగా చూపించినటువంటి యువకులకు హృదయపూర్వక విచారణ గురువుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే ఈరోజు చక్కటి గీతాలను ఆలపించినటువంటి మరి ఫ్రాన్సిసు తన గాయక బృందానికి విచారణ గురువుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం, గట్టిగా చప్పట్లు కొట్టి. అలాగే మన ఉపదేశ మాస్టర్కి, అలాగే ఆయనకి సహకరించిన వారందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. మరొకసారి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు మన ఈ కార్యక్రమము ఈ నెల ముగించుకొనటానికి మన కొరకు ప్రార్థన చేస్తూ చక్కటి అంశాలను, మరియ తల్లి గురించి చక్కటి అంశాలను మన మధ్యలో నిలిపినటువంటి పూజ్య గురువులు గురుశ్రీ బొడ్డు వినయ్ గారికి మనందరం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ముఖ్యంగా మనిషి ఏ విధముగా మరియ తల్లిని ధ్యానం చేయాలి, వివేకముతో కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు, కొంతమంది హృదయపూర్వకంగా ధ్యానం చేస్తూ ఉంటారు. దేవుణ్ణి ఎప్పుడూ కూడా మనం వివేకంతో గ్రహించటంలో తప్పు లేదు, కానీ ఆ వివేకము మన హృదయాన్ని దేవుని వైపు మలచాలి అనే విధంగా మన జ్ఞానం మనకు ఉపయోగపడాలి. ఆ విధానమే మరియ తల్లి అనుసరించింది. ఆ విధానము మనము కూడా అలవరుచుకున్నట్లయితే మన జీవితాల్లో సంతోషము, దేవుని యొక్క అనుగ్రహము ఎల్లప్పుడూ ఉంటదనేటటువంటి చక్కటి అంశాలను మనకు వ్యక్తపరిచినటువంటి పూజ్య గురువులకు మరొకసారి విచారణ గురువుల తరపున, నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ తేరు ప్రదక్షిణలో పాలు పంచుకున్నటువంటి మన మధ్యలో ఉన్నటువంటి అమ్మగారులకు కూడా విచారణ గురువుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే మరి ప్రియ సహోదరి సహోదరులు గమనించండి, పూజనంతరము ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ విందును ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రేమ విందును స్వీకరించి మీరు కూడా మరియ తల్లి దీవెనలు పొందుకోవలసిందిగా కోరుతూ ఉన్నాము.